నమస్కారం సార్. రమ్మన్నారట? ఎస్. కమ్ ఆన్, సిట్ డౌన్. పర్వాలేదు సార్. ఇట్స్ ఆల్ రైట్. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. కూర్చో. వెల్ మధు, నిన్ను గురించి ఆఫీసులో ఎంక్వైరీ చేశాను. చాలా శ్రద్ధతో పనిచేస్తున్నావని తెలిసింది. కొద్ది కాలంలోనే ఆఫీసు వ్యవహారాలన్నీ ఆకలింపు చేసుకున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యూసీ, త్వరలోనే నేను కెనడా వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్తో కలిసి పార్ట్నర్షిప్లో మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. తిరిగి 2 ఏళ్ల వరకు ఇండియాకి రావడం సాధ్యం కాదు. అవును, డాలీని గురించి నీ అభిప్రాయం ఏమిటి? సార్, మా అమ్మాయిని గురించి నీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నాను. చాలా మంచి అమ్మాయి సార్. డాలీకి కూడా నిన్ను గురించి అదే అభిప్రాయం ఉంది. మీరిద్దరూ కలిసి చదువుకున్నారట? అవును సార్. కూర్చో. మిస్టర్ మధు, డాలీ తల్లి లేని పిల్ల. ఏ లోటు తెలియకుండా పెంచాను. తను ఏది కావాలన్నా తెచ్చివ్వడమే నా అలవాటు. నేను ఫారెన్లో ఉండే 2 ఏళ్లు తాను ఇక్కడ ఒంటరిగా ఉండలేనని, పెళ్లి చేసుకుంటానని అంది. ఓకే అన్నాను. డాలీ చెప్పిన వరుడు పేరేమిటో తెలుసా? ఎవరు సార్? మా ఆఫీసులో పనిచేస్తున్న మధు అనే యంగ్ షాప్. సార్? అవునయ్యా, డాలీ నిన్నే కోరుకుంది. అందుకే ఆమె నీకు అప్పగించి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ విషయం నేను ఎప్పుడు కథలో కూడా ఊహించుండవు. ఐ నో దాట్. మధు, డాలీ ఎన్నికి ఏది తప్పు కాదని నా నమ్మకం. నీకు తెలుసు కదా, డాలీ నా ఒక్కగానొక్క కూతురు. నాకున్న ఆస్తిపాస్తులన్నీ తనవే. అందుకే డాలీని పెళ్లి చేసుకుని ఈ ఇంటర్లుడుగా నా వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. సార్, నేను వింటున్నది నేనంటున్నదే. డాలీ భర్తగా నువ్వు ఈ ఇంట్లో ఉండాలి. సార్, కానీ మధు, నీలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ ఎదుగు బొదుగు లేని గొర్రెతోకలాంటి జీవితాలు గడుపుతున్నారు. ఆలోచించు. అవకాశం అనేది జీవితంలో ఒక్కసారే నీ తలుపు తడుతుంది. ఈ విషయం మా అక్కతో మాట్లాడాలి సార్. బై ఆల్ మీన్స్ తప్పకుండా మాట్లాడు. ఆమె ఒప్పుకోనవచ్చు. పాతకాల భావాలున్న మనిషి అయితే కాదనవచ్చు. కానీ మధు, ఆమె ప్రాక్టికల్ మ్యాన్. సెంటిమెంట్స్, ఛాందస భావాలున్న వాడెవడూ పైకి రాలేడని నా నమ్మకం. చూడు, నువ్వు నా ఇంట్లో ఉండడం అంటే ఇల్లరికం అనుకో. ఒకవేళ ఆ మాట మీ అక్కన్నా పట్టించుకో. నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయమే. అక్కల మీద, అన్నల మీద ఆధారపడే వయస్సు కాదు నీది. సార్, మా అక్క నా కోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎంత బాధ్యత తలకెత్తుకుందో మీకు తెలియదు సార్. అఫ్కోర్స్, కాదనలేను. నిన్ను తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసినందుకు మీ అక్క నీ మీద కొన్ని ఆశలు పెట్టుకోవడం కూడా తప్పు కాదు. బట్ ఆఫ్టర్ ఆల్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ పేయబుల్. నువ్వు ఇక్కడే ఉంటూ డబ్బు పంపిస్తూ మీ అక్కకు సహాయం చేయొచ్చు. మిస్టర్ మధు, నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు, నా ఇంట్లో నా అల్లుడుగా ఉండడం. చూడు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు? ఏదో ఒకనాటికి విడిపోవలసిన వాళ్లే కదా. మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. ఆలోచించుకో. ఎనివే, లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు, వినకూడదు. రిమెంబర్ ఇట్. కమ్ ఆన్ బేబీ. మధు, ఏంటి అలా కూర్చున్నావు? పద, భోంచేద్దు కానీ. నాకు ఆకలిగా లేదక్క, మీరు భోంచేయండి. ఏ, ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. లేదురా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? అబే, అదేం లేదక్క. ఒక స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది అతనికి? వాడికి రాక ఉద్యోగం వచ్చింది. వాడి బాస్ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని వాడిని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగా, మంచిదే కదా. కానీ ఇందులో వచ్చిన చిక్కుంది. తండ్రి లేని వాడిని తల్లే గుండెల మీద వేసుకుని పెంచి పెద్ద చేసిందక్క. నిజానికి వాడు ఆ తల్లికి ఎంతో రుణపడి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ యజమాని ఆ తల్లిని, ఆ ఇంటిని వదిలేసి తన ఇంటికి వచ్చి ఉండమని వాడిని ఎంతో బలవంత పెడుతున్నాడు. అయ్యో, అది అన్యాయం కదా మధు. నిజమే, కానీ యజమాని మాట వినకపోతే ఉద్యోగం పోతుందక్క. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో నీకు తెలుసు. పైగా యజమాని మాట విని పెళ్లి చేసుకుంటే నెల నెలా కొంత డబ్బు తల్లికి పంపి సాయపడొచ్చు అన్న ఆలోచన ఒకవైపు, ఆ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందనే బాధ ఇంకొక వైపు. వాడెటూ తేల్చుకోలేకపోతున్నాడక్క. కొడుకు పరాయి మనిషి అయిపోయి తనకెంత డబ్బు పంపినా ఆ తల్లికి తృప్తి ఉండదు మధు. తన చేతుల్లో పెరిగి పెద్దయిన బిడ్డ తన కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కొడుకు దూరం అయిపోయి పంపే పరమానం కంటే తను కొడుకు కలిసి కూర్చుని తాగే గంజే ఆ తల్లికి రుచిగా అనిపిస్తుంది. ఆ తల్లి మనసు కష్టపెట్టి కొడుకు దూరం అయిపోవడం న్యాయం కాదు. కానీ ఓ పంచే మధు, మీ యజమాని చాలా మంచివాడు అంటున్నావు కదా. నీ స్నేహితుడికి నీ ఆఫీసులోనే ఏదైనా ఉద్యోగం చూపించు. దాంతో సమస్య చక్కబడుతుంది. రా, భోంచెద్దు కానీ.
భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయం అక్కల మీద అన్నల మీద ఆధారపడే వయస్సు కాదు నీది. మిస్టర్ మధు, నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు, నా ఇంట్లో నా అల్లుడుగా ఉండడం. చూడు, అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు? ఏదో ఒక నాటికి విడిపోవలసిన వాళ్ళే కదా. మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. ఆలోచించు. ఎనివే, లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు, వినకూడదు. Remember it. అన్నయ్య, అన్నయ్య, అక్క, 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 ఈ లెటర్ చూడు, అన్నయ్య గదిలో ఉంది. పూజ్యురాలైన అక్కకి రాత్రి నీతో చెప్పిన సమస్య నా స్నేహితుడిది కాదక్క, నాది. నా విషయమేనని ముఖాముఖి నీతో చెప్తే నా కాళ్ళకి అనుబంధపు సంకెళ్ళు వేస్తావని ఆ ధైర్యం చేయలేకపోయాను. ఈ విషయం మీద రాత్రి తెల్లవార్లు తీవ్రంగా ఆలోచించాను. నిన్ను చెల్లెల్ని వదిలి వెళ్ళటం తప్పే అయినా మనందరి జీవితాలు బాగుపడతాయని ఈ పని చేస్తున్నాను. మనిషిని దూరమైనా మీ మనస్సులోంచి ఎప్పుడూ దూరం కానక్క. ఆ ఇంట్లో ఉన్న మన ఇంటి బాధ్యతంతా నేనే వహిస్తాను. రావు గారి మాట కాదని ఉద్యోగం పోగొట్టుకుని నీకు నేను భారం కావటం కంటే తాత్కాలికంగా దూరం కావటమే మంచిదనిపించిందక్క. నేను చేసిన తప్పని భావిస్తే చిన్నవాడు తెలియక చేశాడని పెద్ద మనసుతో నన్ను క్షమించక్క, క్షమించు. చేతికి తమ్ముడు అందొస్తాడని, చెట్టుకు తానొక వేరవుతాడని. చేతికి తమ్ముడు అందొస్తాడని, చెట్టుకు తానొక వేరవుతాడని. చేసిన త్యాగం చేయదాటిందా, రెక్కలు వస్తే అంతేనమ్మా, నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా, నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా. ఈ అనంతకాల గమనంలో, నీరవంత జీవన పయనంలో అందరూ నీ వారు, చివరకు మిగిలేదెవరూ లేరు. లత, ఇల్లంతా ఏదో నిశ్శబ్దంగా ఉంది. అక్కే మేడ మీద ఉంది. సంధ్య, ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావు? లైట్ వేసుకోలేదే? ఉన్నట్టుండి నా చుట్టూ చీకటి ముసురుకుందని గ్రహించలేదు కృష్ణ గారు. కూర్చోండి. నీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, ఈ రోజు ఏమైనా సరే నేను కలుసు పెడదామని వచ్చాను. మధు ఉద్యోగం ఎలా ఉంది?